హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. అండ్ ఏం జరిగింది? మరొక్కసారి భారీ విధ్వంసం జరిగింది. రెండు వైపుల నుంచి కూడా జరిగింది. కానీ ఎక్కడో అక్కడ ఆనకట్ట వేసే అవకాశం ఒక జట్టుకు వచ్చింది. రెండు జట్లకి వచ్చాయి. కానీ ఒక జట్టు ఆ కట్టని కూడా తెంచుకొని మరి ప్రవాహం ఉండేట్టుగానే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం సఫలీకృతమైంది. ఇంకో జట్టుని కట్టడి చేయడంలో కూడా ఈ ఒక్క జట్టు సఫలీకృతమైంది. కాబట్టి విజయం అనేది భారీ మార్జిన్లో ఎస్ఆర్హెచ్కి దక్కింది. చాలా మంచి కాంట్రిబ్యూషన్స్ ఈ మ్యాచ్లో కనిపించాయి. అండ్ ఎక్కడెక్కడ మ్యాచ్ మలుపు తిరిగింది అనే దాని గురించి లెట్స్ గెట్ స్టార్టెడ్. పిచ్ చూసిన తర్వాత ఇరు జట్ల క్యాప్టెన్లు కూడా ఫీల్డింగ్ అంటే ఫీల్డింగ్ అన్నారు. దానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రామాణికంగా వాళ్ళు తీసుకున్న ఒక ఫ్యాక్టర్ ఏంటి అంటే కనుక డ్యూ వస్తుంది, డ్యూ పడుతుంది, దానివల్ల సెకండ్ బ్యాటింగ్ కాస్త అనుకూలం అవుతుంది అని చెప్పి పిచ్ ఇంకా బెటర్గా తయారయ్యే అవకాశం ఉంది అనుకున్నారు. ఆ డ్యూని మైండ్లో పెట్టుకొని అక్కడ రిషబ్ పంత్ తీసుకున్న డెసిషన్, మీరు ముందు బ్యాటింగ్ చేయండి. కానీ ఏమైంది? డ్యూ రాకపోవడంతో ఏమవుతుందంటే పిచ్ ఆటోమేటిక్గా కాస్త స్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ స్లోవర్ వన్స్ వేస్తుంటే ఆడడం ఫస్ట్ ఇన్నింగ్స్లోనే ఇబ్బంది అయింది. డ్యూ రాకపోవడంతో సెకండ్ ఇన్నింగ్స్లోనే ఇబ్బంది అవుతుంది. దానికి తోడు భారీ స్కోర్ ఎప్పుడైతే మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టారో, ఎంత కాదనుకున్నా కూడా దాని ఒక ఎఫెక్ట్ అనేది చేసింగ్ టీం మీద ఉంటుంది. సో ఎప్పుడైతే ట్రావిస్ అండ్ అభిషేక్ శర్మ ఆడడం మొదలు పెట్టారో అది బాదుడు, అది ఊర మాస్ కొట్టుడు, అది నాటు బాదుడు. మీరు ట్రావిస్ హెడ్ స్కోర్ ఒకటి చూస్తూ ఉంటారు. అతను కొడుతూనే పోయాడు. ఈ శర్మ ఏం చేశాడు? అభిషేక్ శర్మ తనకి దొరికినప్పుడల్లా బౌండరీయే. 12 బాల్ ఆడాడు బాస్. అతను 6 సిక్స్లు 2 4లు కొట్టాడు, 2 సింగిల్ కొట్టాడు, 6 సిక్స్లు కొట్టాడు. అది ఏమన్నా ఆట? అది అల్టిమేట్ రేంజ్లో ఆడేశాడు అతను. ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి రీతిలో అవకాశం ఇవ్వకుండా ఫస్ట్ బాల్ నుంచి తను అవుట్ అయ్యేంత వరకు కూడా 400 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. తను అవుట్ అవ్వక ముందు కూడా 11 balls 46, 12వ బాల్ అవుట్ అయ్యాడు. సో ఇంతటి రేంజ్లో ఆడుతూ ఉన్నప్పుడు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆల్రెడీ విధ్వంసం సృష్టిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క బౌలర్ అనుకుంటాడు, నేను ఎందుకున్నాను ఇక్కడ, బౌలింగ్ చేయడానికి ఉన్నానా లేకపోతే తన్నులు తినడానికి ఉన్నానా అనుకుంటాడు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ బెలిజరెంట్ హిట్టింగ్, మైండ్ బ్లోయింగ్ హిట్టింగ్. కానీ దానికి తోడు బ్యాట్ బౌలింగ్. ఫస్ట్ 6 overs చూస్తే బెస్ట్ ఓవర్ వాజ్ ద ఫస్ట్ ఓవర్. 19 రన్లకు వెళ్ళింది ఫస్ట్ ఓవర్. ఆ తర్వాత 20, 21, 22 ఏంది అది హద్దు లేదు, అడ్డు లేదు, అదుపు లేదు, ఏమీ లేదు. కొట్టుడు. అండ్ స్లోవర్ వన్స్ వేసినప్పుడు ఎఫెక్ట్ పడుతుందా అనుకుంటే స్లోవర్ వన్సే వేళ. కుల్దీప్ యాదవ్ బౌలింగ్కి వచ్చాడు, అతన్ని 20 కొట్టారు. ఆ తర్వాత పవర్ ప్లే తర్వాత స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్న తర్వాత కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేయడం వల్ల బ్రేకులు పడ్డాయి. అందరికందరూ ఏం చేశారంటే ట్రావిస్ హెడ్కి ఎలివేషన్ ఇచ్చేట్టుగా షాట్లు ఇచ్చారు. ట్రావిస్ హెడ్కి కానీ అండ్ అలాగే అభిషేక్ శర్మ కానీ ఎలివేషన్ చేసుకునే విధంగా లెంగ్త్ వేశారు. కుల్దీప్ యాదవ్ ఫస్ట్ ఓవర్లో తన్నులు తిన్నాక సెకండ్ ఓవర్ ఎలివేషన్ రాకుండా బౌలింగ్ చేశాడు. అందుకే అదే ఊపులో అతను ఫస్ట్ శర్మను అవుట్ చేశాడు, తర్వాత మార్క్రమ్ను అవుట్ చేశాడు, ఆ తర్వాత మీకు ట్రావిస్ హెడ్ని కూడా అవుట్ చేశాడు. 3 కూడా అతను వేసాడు. 2 వరుసపెట్టి ఓవర్లో వికెట్లు పడిపోయాయి. అక్షర్ పటేల్ కూడా బాగా వేయడంతో క్లాసన్ వికెట్ కూడా తీశాడు. ఇక్కడ బ్రేకులు పడ్డాయి. 6 ఓవర్లో మీరు స్కోర్ చూసుకుంటే 125 హైయెస్ట్ స్కోర్. ఇంతకుముందు 105. దాన్ని కూడా బ్రేక్ చేశారు. ఈ రికార్డ్తో ఒక టీం హ్యాపీగా ఉంటుంది. అమ్మాయి ఈ రికార్డ్ పోయినా పర్వాలేదు, ఒక టీం చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ 6 ఓవర్లో 125. ఆ తర్వాత నెక్స్ట్ 4 ఓవర్లో మీరు 4 వికెట్లు పడిపోయాయి. అండ్ ఇక్కడ కన్సాలిడేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్కడైతే మనం హెడ్ గురించి బాగా ఆడాడని మాట్లాడుకుంటామో అభిషేక్ శర్మ గురించి చాలా గట్టిగా పొగడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత షాబాజ్ అండ్ నితీష్ వీళ్ళిద్దరు కనుక లేకుండా ఉండుంటే ఎస్ఆర్హెచ్కి విజయం వచ్చేది కాదు. కన్సాలిడేషన్ అనే మాట T20లో ఎలా చేయాలో అలాగే చేశారు. లాస్ట్ 10 overs మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక స్టిల్ వాళ్ళు 100 పైన రన్లు కొట్టగలిగారు. ఆ కన్సాలిడేషన్ చేస్తూనే అక్కడ స్లోగా ఆడుతున్నారు కానీ బౌండరీ బాల్ వచ్చినప్పుడల్లా కొట్టారు. నితీష్ కూడా 140 స్ట్రైక్ రేట్తో దాదాపు 140 స్ట్రైక్ రేట్తో ఆడాడు. షాబాజ్ కూడా సమయం దొరికినప్పుడల్లా కూడా బాగా ఆడాడు. ఢిల్లీ డిడ్ నాట్ బౌల్ వెల్, అందులో డౌటే లేదు. ఢిల్లీ బౌలింగ్ సరిగ్గా వేయలా. ఇషాంత్ శర్మ 5 నిమిషాల ముందు బ్యాక్ స్పాజ్మ్ అన్నారు. దాంతో అన్రిక్ నోకియా లోపలికి వచ్చాడు. అన్రిక్ నోకియా యాజ్ యూజువల్ రన్లు ఇచ్చాడు. 1 ఓవర్లో బాగా వేసాడు. ఆ 4 వికెట్లు పడిన తర్వాత ఆ తర్వాత రన్లు కొడుతూనే ఉన్నారు. నితీష్ రెడ్డి బ్యాట్లో ఒక మంచి 6 కొట్టాడు. అబ్బా రిస్క్తో 6 కొట్టాడు లాంగ్ ఆన్ మీదగా ఫిదా ఆ షాట్కి. షాబాజ్ అహ్మద్ గురించి ఒక మాట చెప్పాలి. ఈ ఇన్నింగ్స్లో తను కొట్టిన పరుగులు లాస్ట్ టైం తన ఆర్సీబీకి ఆడినప్పుడు 10 మ్యాచ్లు ఆడాడు. ఆ 10 మ్యాచ్లో కొట్టిన పరుగుల్ని ఈ ఒక్క ఇన్నింగ్స్తో దాటేశాడు. లాస్ట్ 2 ఓవర్లు మళ్ళీ చాలా భారీ ఎత్తున పరుగులు ఇచ్చారు. లాస్ట్ 2 ఓవర్లు మళ్ళీ 40 పైన పరుగులు వచ్చాయి. దాంతో 260 దాటిపోయింది స్కోర్. ఒకనొక దశలో 230, 240 అనుకున్నారు. కానీ 260 దాటిపోయే విధంగా ఆ స్కోర్ అనేది వచ్చిందంటే దానికి కారణం షాబాజ్ ఒక ఫినిష్. కమిన్స్ ఇన్ఫాక్ట్ రన్అట్ అయిపోయాడు. తను స్లిప్ అయినా కూడా పరిగెత్తాడు. కెప్టెన్గా ఉంటూ షాబాజ్ స్ట్రైక్లో ఉండాలని ఒక మంచి జెస్చర్ చూపించాడు కమిన్స్. 266 ఇదేంట్రా గోల్ అనుకున్నారు. ఇంపాక్ట్ సబ్గా
వాషింగ్టన్ సుందర్ వచ్చి రాగానే పృథ్వీ షా 4 4 కొట్టాడు సుందర్ని. వామ్మో ఇంపాక్ట్ సబ్ నెగిటివ్ గా వర్కౌట్ అవుతున్నా ఇదేంది గోలా అనుకున్నారు. అది ఏమీ జరగకుండా 5వ బాల్ వికెట్ పడింది. నెక్స్ట్ ఓవర్ భువనేశ్వర్ కుమార్ చాలా బాగా వేశాడు. వేయడంతో పాటు వార్నర్కి టాటా బై బై చెప్పాడు. మనం పొద్దునే మాట్లాడుకున్న వార్నర్ వర్సెస్ భువీ బ్యాటిల్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక ఇన్స్టా ఇంటరాక్షన్ లో చెప్పాడు, లాస్ట్ ఓవర్ నువ్వు నాకు వేస్తే ఎలా ఉంటుంది అంటే, లాస్ట్ ఓవర్ దాకా నువ్వు ఉండవు కానీ నేను ఫస్ట్ ఓవర్లో పీకేస్తాగా అన్నాడు. అదే చేశాడు. అక్కడ ఇద్దరు ఓపెనర్లు పోయారు. అభిషేక్ పొరేల్ పంపించారు, విచ్ ఐ ఫీల్ ఇస్ అతను బాగా ఆడాడు, అతను ఏమనట్లేదు కానీ పంత్ షుడ్ హావ్ కమ్. పంత్ అక్కడ రావాలి. బాల్ హార్డ్గా ఉన్నప్పుడు, పవర్ ప్లే రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు అప్పుడు రావాలి పంత్. లాస్ట్లోని ఫినిష్ చేద్దాం అనుకున్నాడు. అభిషేక్ పొరేల్ వచ్చాడు, ఫ్రేజర్ మెక్కాగా వచ్చాడు. 3వ ఓవర్ మళ్ళీ సుందర్ చేత వేయించాడు. అది తప్పు. పృథ్వీ షా వికెట్ పడకుండా ఉండుంటే ఆ అవకాశం తీసుకునేవాడు కాదు కమిన్స్. బట్ ఎప్పుడైతే వికెట్ పడిందో ఇక్కడ కూడా వికెట్ పడచ్చు, స్పిన్నర్ని తీసుకొద్దాం అనుకున్నాడు. సుందర్కి అసలే పవర్ ప్లేలో బాగా వేసిన అనుభవాలు ఉన్నాయి. ఈసారి మాత్రం బాగా పరుగులు ఇచ్చాడు, 30 పరుగులు ఇచ్చాడు. ఫ్రేజర్ మెక్కా కొట్టిన చోట కొట్టకుండా కొట్టాడు అతన్ని. 30 పరుగులు. ఇదేంట్రా గోలా అనుకున్నారు. 3 ఓవర్లో 50 వచ్చింది. ఇదేం పరిస్థితి అనుకుంటున్న టైంలో ఆ పార్ట్నర్షిప్ బాగా వెళ్తోంది, పవర్ ప్లే బాగా వెళ్తోంది. ఏంటబ్బా అనుకుంటూ వచ్చారు. అలాంటి సమయంలో మీకు వికెట్లు తీయడానికి బౌలర్లు వచ్చారు. ఎలా వచ్చారు, ఎవరు వచ్చారు బౌలర్లు? మార్కండే వచ్చాడు. మార్కండే రావడంతో 2 వికెట్లు పడ్డాయి. 2 ఇంపార్టెంట్ వికెట్లు పడ్డాయి అక్కడ. ఆ 2 వికెట్లు పడిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే స్కోర్ ఎటు పోలా. అండ్ దేవర్ లూజింగ్ వికెట్స్. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇషాంత్ శర్మ కాకుండా అన్రిక్ నోకే వచ్చాడు కాబట్టి వాళ్ళ దగ్గర షే హోప్ లాంటి బ్యాటర్ లేడు. ట్రిస్టన్ స్టబ్స్ అండ్ రిషబ్ పంత్ వచ్చినప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చాలా బాగా వేశారు. మీరు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ని అబ్జర్వ్ చేయండి. పిచ్ కాస్త స్లో అవుతుందన్న విషయం అర్థం చేసుకున్నారు. బాల్ కాస్త సాఫ్ట్ అయిందన్న విషయం అర్థం చేసుకున్నారు. అండ్ దాంతో స్లోవర్ వన్స్ వేశారు. స్టిల్ మీకు షాబాస్ పరుగులు ఇచ్చాడు. మార్కండే 2 ఓవర్ల పరుగులు ఇచ్చాడు, అతను మళ్ళీ తీసుకొని రాలా. సుందర్ 2 ఓవర్లో 46 పరుగులు ఇచ్చాడు, అతను మళ్ళీ తీసుకొని రాలా. మిడిల్ ఓవర్స్లో కమిన్స్ వేశాడు, నటరాజన్ వేశాడు, వాళ్ళిద్దరు కట్టడి చేశారు. కమిన్స్ వికెట్లు తీయలేదు కానీ 33, 37 పరుగులు ఇచ్చాడు అంతే. 266 కొట్టాల్సిన సమయంలో మీరు 9 రన్ల పవర్ ఓవర్, 10 రన్ల పవర్ ఓవర్ వెళ్తున్నారంటే అది అద్భుతమైన బౌలింగ్. భువనేశ్వర్ కుమార్ వచ్చినప్పుడల్లా బాగా బౌలింగ్ చేశాడు. స్టబ్స్ కొడుతున్నాడు అనుకుంటున్న టైంలో అతను అవుట్ అయిపోయాడు. ఎవరికి అవుట్ అయ్యాడు? నితీష్కి అవుట్ అయ్యాడు. నితీష్ని అక్కడ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఎందుకంటే 7 ఓవర్లు ఉన్నాయి అండ్ 8 ఓవర్లు ఉన్నాయి. వీళ్ళ దగ్గర 5 ఓవర్లు ఉన్నాయి. భువీ, కమిన్స్ అండ్ నటరాజన్ దగ్గర 1, 2, 2 5 ఓవర్లు మాత్రమే ఉన్నాయి. ఇంకో 3 ఓవర్లు ఎవరో ఒకళ్ళు వేయాలి. స్పిన్నర్ చేతేస్తే కొట్టేస్తారేమో. నితీష్ ఆల్రెడీ మంచి ఊపు మీద ఉన్నాడు. అతను బౌలింగ్ వేస్తే బాగుంటుంది, ఓ స్లోవర్ బౌన్సర్స్ వేస్తాడు, కొంచెం షార్ప్ బౌన్సర్ ఉంటుంది అనుకున్నాడు. పడింది, స్టబ్స్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఎక్కడ కూడా ఎవరు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. రిషబ్ పంత్ స్ట్రగ్లింగ్ లెఫ్ట్ రైట్ సెంటర్. ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాడు అంటే, ఒకటి స్లో బాల్స్ వేసారు, పిచ్ స్లో అయింది. ఇవన్నీ కనిపించే రీజన్స్. కనబడని రీజన్స్ ఏంటంటే, అతను చాలా గట్టిగా బాల్ని కొట్టే ప్రయత్నం చేశాడు. అతను రివర్సిబుల్ కానీ, లెగ్ సైడ్ నుంచి కొట్టే షాట్లు కానీ, అతను ఆడే విన్యాసాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా టఫ్ షాట్స్ని చాలా గట్టిగా కొట్టే ప్రయత్నం చేశాడు. గట్టిగా కొడితే షాట్లు రావు. గట్టిగా ఎందుకు కొడుతున్నాడంటే ఒత్తిడి, స్కోర్ బోర్డు ఒత్తిడి. స్కోర్ అనేది రిక్వైర్డ్ రేట్ అనేది పెరిగిపోతుంది. 17 దాకా వెళ్ళిపోయింది. వికెట్లు పడిపోయాయి. తర్వాత కొట్టే వాళ్ళు ఎవరు లేరు. సో రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అండ్ యాజ్ ఎ క్యాప్టెన్ ఒకసారి మీరు 260 పరుగుల దాకా ఇచ్చారంటే, 2 సార్లు ఇచ్చాడు, ఒకసారి కూడా కాదు, 2 సార్లు ఇచ్చాడు. కోల్కతా నైట్ రైడర్స్కి అగేన్స్ట్గా 270 ఇచ్చాడు, ఇక్కడ 270 ఆల్మోస్ట్ ఇచ్చాడు. ఈ 2 సార్లు ఆ పరుగులు ఇచ్చేసరికి యాజ్ క్యాప్టెన్ వాస్ థింకింగ్ ఏం జరుగుతుంది ఇక్కడ అని. అరే మొన్నే కదా అంత మంచిగా బౌలింగ్ చేసింది, ఏం జరిగింది అని. సో ఆ థాట్ ప్రాసెస్ ఉంది. గట్టి కొట్టాలనే ఆలోచన కనిపించింది. స్కోర్ బోర్డ్ ప్రెషర్ వచ్చింది. పంత్ దగ్గర నుంచి రన్స్ రాలా. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ ఎవ్రీ బ్యాటర్ గోస్ త్రూ దిస్. ఎక్కడో అక్కడ ఎవరికో ఒకరికి ఇది అనేది వస్తూనే ఉంటుంది. అండ్ ఐ థింక్ పంత్ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. లేదంటే ఇబ్బంది అవుతుంది అతనికి. అండ్ అంత కింద రాకూడదు పంత్. మరీ అంత కింద రావడం కూడా కరెక్ట్ కాదు. నంబర్ 5లో రావాలి, నంబర్ 6లో, నంబర్ 7లో వచ్చే ప్రయత్నాలు చేయకూడదు. ఎస్పెషల్లీ నంబర్ 4లో అక్కడ అవకాశం ఉంది, భారీ స్కోర్ కొట్టాలంటే అతను వచ్చేయాల్సింది. సో అక్కడ ఒక ఎర్రర్ అనేది క్లియర్ స్థాయిలో కనిపించింది. కానీ నటరాజన్ ఏం బౌలర్ అబ్బా నటరాజన్. ఒకే ఓవర్ 4 వికెట్లు ఆల్మోస్ట్ తీసేశాడు. టక్క యార్కర్లు వేయడం, వికెట్లు తీయడం. అక్షర్ బాయ్, నోకియా బాయ్, కుల్దీప్ బాయ్ టక్ అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేశాడు. అండ్ స్టార్టింగ్ లో కూడా బాగా బౌలింగ్ చేశాడు. కంటైన్ చేయాలన్నా, కంట్రోల్ చేయాలన్నా, వికెట్లు తీయాలన్నా, ఒత్తిడి పెట్టాలన్నా ఒకటే పేరు నటరాజన్. తంబి అనగానే అన్న వస్తున్నా అని చెప్పేసి వస్తాడు, బౌలింగ్ చేస్తాడు, యార్కర్లు వేస్తాడు. అందుకే వీసా అప్లికేషన్ ఫామ్ లో నేమ్ టి నటరాజన్, కంట్రీ USA, పర్పస్ ప్లేయింగ్ ది వరల్డ్ కప్ రిప్రజెంటింగ్ టీమ్ ఇండియా అనేది అప్లికేషన్ వెళ్ళాలని చెప్పేసి నా కోరిక. 2 ఇండియన్ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినవాళ్ళు. కుల్దీప్ యాదవ్ 55 పరుగులు ఇచ్చుండొచ్చు, కానీ 300, 320 స్కోర్ వెళ్లకుండా ఆగింది అంటే కుల్దీప్ యాదవ్ వల్లే. 4 వికెట్లు తీశాడు. అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేశాడు. ఫస్ట్ ఓవర్ రన్లకి వెళ్ళాడు. నెక్స్ట్ 3 ఓవర్లో కూడా అడపా 6కి వెళ్ళినా కూడా 4 వికెట్లు తీశాడు. అది గ్రహించాలి. నటరాజన్ ఇంకా బాగా బౌలింగ్ చేశాడు. భువీ బాగా బౌలింగ్ చేశాడు. వికెట్ రాలా. బట్ ఎనీవే దట్ ఈస్ స్టిల్ ఫైన్. ఓవరాల్ గా మీరు చూసుకుంటే కనుక ఈ విక్టరీ అనేది దే విల్ ఎంజాయ్.
ఎందుకంటే ఇది 30 పరుగుల్లోనో 25 పరుగుల్లోనో రాలా. ఇది 66, 67 పరుగుల ద్వారా విక్టరీ అనేది వచ్చింది. 199 వాళ్ళని కట్టడి చేయగలిగారు. అంత భారీ స్టార్ట్ తర్వాత కూడా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వగలిగారు. నితీష్ బౌలింగ్ వేసి 2 వికెట్లు తీయడం, లాస్ట్ వికెట్ కూడా నితీషే తీశాడు. అది చాలా పెద్ద ప్లస్ అవుతుంది. సో నా దృష్టిలో దిస్ ఈస్ ఎ కంప్లీట్ పర్ఫార్మెన్స్ బై ఎస్ఆర్హెచ్. అండ్ ఇలాంటి విక్టరీలను వాళ్ళకి ఇంకా రావాలని కోరుకుంటారు. హాఫ్ వే స్టేజ్ వాళ్ళకి 5 విజయాలు వచ్చాయి, సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఢిల్లీ లాట్ ఆఫ్ థింగ్స్ డిడ్ నాట్ గో వెల్, కానీ స్టిల్ వాళ్ళ బ్యాటింగ్లో వాళ్ళకి మంచి ప్రామిస్ అనేది కనిపిస్తుంది. ఫ్రేజర్ మెక్కక్ బాగా ఆడుతున్నాడు, పొరెల్ బాగా ఆడుతున్నాడు, పంత్ ఆడాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ అతను బాగా స్లోగా ఆడాడు, కానీ ముందు 3 ఇన్నింగ్స్లు బాగా ఆడు, గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా కనిపిస్తాయి. బట్ ఈ ఇన్నింగ్స్ పంత్ డెఫినెట్గా స్లో అవడం వల్లే ఆ నెట్ రన్ రేట్, రిక్వైర్డ్ రేట్ అనేది బాగా పెరిగింది. ఇందాక దాని కారణాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. స్కోర్ బోర్డ్ ప్రెషర్ కూడా అలాగే ఉంటుంది. సో ఇట్స్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఫర్ హిమ్. హోప్ఫుల్లీ వాళ్ళు స్ట్రాంగ్గా వస్తారని కోరుకుందాం. వాట్ అ మ్యాచ్ ఇట్ ఇస్. అండ్ మీరు ఏమనుకుంటున్నారో